పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. గతించిన కాలము నుంచి ఇంతవరకు కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయం నా తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా ఆరాధించుటకు తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. దేవా, యోగ్యత లేని మమ్మల్ని ప్రతిదినమును ప్రేమించి తండ్రి మీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని సంతోషపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతలు ప్రవ్వా. మా జీవితాలను చక్కపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతలను తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఇదిగో దేవా, చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, బలపరచండి ప్రవ్వా. ప్రతిదినం వాక్యం విని విడిచిపెట్టకుండగా వాక్యానుసారంగా జీవించే భాగ్యమును అనుగ్రహించండి అని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, మరి ముఖ్యంగా ప్రవ్వా ఇమానువేల్ అయ్యను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా. ఇదిగో తండ్రి అనారోగ్యంలో ఉన్నాడు ప్రవ్వా తండ్రి, ఆయనను ముట్టండి, స్వస్థపరచండి ప్రవ్వా తండ్రి. ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని అనుగ్రహించి తండ్రి మీ ప్రేమను మీ వాక్యాన్ని పంచగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రవ్వా. ఇంకా అనేకులకు తండ్రి నీ మాటలను తెలియపరిచే పనిలోన తండ్రి మీ కుమారుని ఉంచండి అని వేడుకుంటున్నాను తండ్రి. అదే విధముగా ప్రవ్వా సంఘంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి ప్రవ్వా. ఇదిగో తండ్రి యోగ్యత లేని నన్ను తండ్రి ఈ రోజు మీరు ఏర్పరచుకున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో తండ్రి జ్ఞానము లేని దాన్ని, వివేకము లేని దాన్ని ప్రవ్వా. ఇదిగో తండ్రి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి నా నోటి ద్వారా మీరు మాట్లాడాలని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనుషులుగా మనము ఈ భూమి మీద బ్రతుకుచున్నప్పుడు ఈ లోకంలో జరుగుతున్న అనేక కాలాలను, అంటే వర్షకాలము, ఎండాకాలము, చలికాలము, మనము కాలాలను గురించి అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ మనిషి తాను క్రైస్తవుడుగా బ్రతుకుతున్నప్పుడు కూడా కొన్ని కాలాలను దేవుడు ఏర్పరిచినారండి ప్రియులారా. మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి యేసుక్రీస్తుని స్వరక్షకునిగా నమ్మిన తర్వాత ఆయన జీవితంలోని కొన్ని కాలాలు అనేవి వస్తాయన్నమాట. ముందుగా ఆ కాలాన్ని ఎలా తెలుసుకున్నాలంటే ఫస్ట్ మనము భూమి మీద జరుగుతున్న ఋతువులని, కాలాల గురించి జ్ఞాపకం చేసుకుందామండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే వర్షాకాలంలోన తన ఇంటిని జాగ్రత్త పరుచుకుంటాడు. ఎందుకంటే వాన వచ్చినప్పుడు ఇల్లు కారకూడదు, ఇంటి ముందర నీళ్లు నిలబడకూడదు, వర్షం వచ్చినప్పుడు నా ఒళ్ళు తడవకూడదని రెయిన్ కోట్లు వేసుకోవడము, ఛత్రీలు పట్టుకోవడము, ఈ కాలాల్లోన కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటాడు మనిషి. అదే విధంగా చలికాలానికి వస్తే చలి నాకు అవ్వకూడదని స్వెటర్లు వేసుకుంటాడు. చలి ఎక్కువైందంటే ఏదైనా వేడిగా తినాలి, వేడిగా తాగాలి. ఒక ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చలి ఎక్కడ ఆ సైడ్ నుంచి రాకూడదని కిటికీలు, డోర్లు అన్ని మూసుకుంటూ కాలానికి తగినట్లుగా కొన్నిటిని తను సమకూర్చుకుంటాడు. అదే విధముగా మనము ఎండాకాలం అంటే వేసవి కాలం వచ్చేసరికి మన ఇంట్లోనికి వేడి గాలి రాకుండా కూలర్లు పెట్టించుకోవడము, లేదంటే ఫ్యాన్లు ఎక్కువ పెట్టించుకోవడము, ఏమంటే తన శరీరాన్ని చల్లబడడానికి చల్లని పానీయాలను తాగడము, ఇలా కాలానికి తగినట్లుగా మనిషి తన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ ఉంటాడండి ప్రియులారా. ఇదేంటి అందరికి ఉండే కాలాలే కదా ఇవి, ప్రతి మనిషికి ఉండే కాలాలు కదా, మళ్ళీ క్రైస్తవునికి సపరేట్ గా కాలాలు ఎందుకు ఉంటాయని మనం ఆలోచిస్తే ఒక వచనాన్ని చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములోన ఎఫెసు ఉన్న అత్తనే వచన ఎఫెసు సంఘం వారికి చెప్తున్నాడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. అంటే క్రైస్తవునికి శోధించే కాలం ఒకటి ఉన్నదంట. క్రైస్తవునికి ఏ కాలం ఉండదండి? మనం క్రీస్తుని నమ్మి క్రీస్తులో వచ్చిన తర్వాత ఏ కాలం ఉన్నదంట? శోధన కాలము, శోధింపబడే కాలం ఒకటి క్రైస్తవునికి ఉండాలంట. మరి మనము క్రీస్తును నమ్మిన వారుగా శోధన కాలంలోన ఎలా ఉండాలనే జాగ్రత్తలు తీసుకుంటున్నామండి ప్రియులారా. శోధన కాలంలోన క్రైస్తవుడు ఎలా ఉండాలి,
ఏమి జాగ్రత్తలు తీసుకున్నాడా అనే విషయం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామంటే లేదు ప్రియులారా. ఈ ఈ లోకంలో జరుగుతున్న కాలాల గురించి మనం ముందుగానే పసిగడుతున్నామే గాని శోధన కాలంలోన క్రైస్తవుడు ఎలా ఉండాలనే విషయం గురించి మనము ఆలోచించలేకపోతున్నాం. అంటే ఈ లోకంలోన వాటిని గురించి మనం దృష్టి ఉంచినాము గాని దేవుణ్ణి నమ్ముకున్న నాకు ఏ కష్టము ఏ శోధన వచ్చినప్పుడు నేను ఎలా జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని క్రైస్తవుడు ఈ ఈ రోజుల్లో మర్చిపోతున్నాడని ప్రియులారా. అలాగే ఇంకొక వచనాన్ని చూసుకుందాము. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథ మూడనే అధ్యాయ ప్రకటన గ్రంథ మూడనే అధ్యాయ 10ನೇ వచన. నీవు నా ఓర్పు విషయమై వాక్యములను కైగొంటివి గనక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. క్రైస్తవునికి శోధన కాలము వచ్చినప్పుడు క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే ఓర్పుగా ఉండాలంట, సహనంతో ఉండాలంట. మనము క్రీస్తు నమ్మి ఒక సంఘంలోని వచ్చినప్పుడు అప్పుడు మనకి శోధనలు స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే సాతానుకు కోపం వస్తుంది. వీళ్ళంతా పాపాలను ఒప్పేసుకొని పాపాలను కడిగేసుకొని దేవునికి దగ్గరైపోతున్నాడే అన్నప్పుడు సాతాను ఏం చేస్తాడు, అపవాది ఏం చేస్తాడు, మనల్ని శోధించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే మనం దేవునికి దగ్గర పోయినాం కాబట్టి దూరం అవ్వాల. దానికే అపవాది ఏం చేస్తాడండి, మనుషులని క్రైస్తవులను ఏం చేస్తాడంటే శోధిస్తాడు ప్రియులారా. ఆ శోధనలోన క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం మరొకసారి చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైగొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఒకవేళ అపవాది నిన్ను శోధించాడు అంటే నేను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడండి. కానీ ఈ రోజు క్రైస్తవుడు ఎప్పుడైతే దానికి శోధనలు స్టార్ట్ అవుతాడో దేవునికి దూరం అయిపోతున్నాడండి. అయ్యో దేవుడా, మీరు నాకు సాయం చేస్తాడు, మీరు నాకు తోడుగా ఉంటారు, నా కష్టాలని నా బాధల్ని పంచుకుంటాడని నా పాపాలన్నీ నీ దగ్గర ఒప్పుకొని దేవుడా నీ దగ్గరకు వస్తే నీ దగ్గరకు వచ్చిన వెంటనే నాకేమొచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి నేను దూరం అయిపోతున్నాడని క్రైస్తవుడు ఆలోచిస్తాడండి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఓర్పుతోన నా వాక్యాలని నా ఆజ్ఞలను గైకొన్నప్పుడు శోధన కాలంలోన నేను నిన్ను కాపాడుతున్నాడని దేవుడు చెప్పిన మాటని ఈ రోజు క్రైస్తవుడు మర్చిపోతున్నాడండి ప్రియులరా. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకుందాము, మన జీవితంలో శోధన వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి? నీ జీవితంలో శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలని దేవుడు తెలియపరిచినాడండి ప్రకటన గ్రంథంలోన. ఓర్పుతోన నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఓర్పుతోన ఉండాలి, నీవు సహనముతో ఉండాలి. నా వాక్యాలన్నిటిని నువ్వు గైగొన్నప్పుడు నువ్వు శోధనలో ఉన్నా కూడా నేను కాపాడుతున్నానని దేవుడు చెప్తున్నాడండి ప్రియులారా. కానీ కాపాడే దేవుణ్ణి విడిచిపెట్టి మనకు శోధనలు కష్టాలు వచ్చినప్పుడు అన్నదమ్ముల దగ్గరనో అక్క చెల్లెళ్ళ దగ్గరనో కుటుంబస్తుల దగ్గరనో పోయి మనం చెప్పుకుంటుంటాము, ఈ శోధన నాకు వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, ఈ బాధ వచ్చిందండి, నేను ఎలా బ్రతకాలి అని అంటుంటాం. కానీ ఒక్కసారిగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నలా, దేవుడా నాకు ఈ శోధన వచ్చేది, దీన్ని జయించడానికి నాకు శక్తిని, నాకు ఓర్పుని, నీ కృపను నాకు తోడుంచు, దీన్ని నాకు సహించగలిగే శక్తిని బలముని అని దేవుణ్ణి అడిగేది విడిచిపెట్టి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల దగ్గర చెప్పుకుంటున్నాడండి. నీ శోధన ఏదైనా గాని నువ్వు దేవుని దగ్గరే తెలియపరచాలి. అప్పుడైతే దేవుడు నిన్ను శోధన కాలంలోన కాపాడగలడు. ఇప్పుడు మనము శోధన కాలం గురించి తెలుసుకున్నాం కదండి. రెండవ కాలం ఏదంటే పరీక్ష కాలం వస్తుందంట. క్రీస్తును నమ్మిన వాళ్ళకి ఏ ఏ కాలాలు వస్తాయండి? శోధన కాలము, పరీక్ష కాలం కూడా వస్తుందంట. ఇప్పుడు పరీక్ష కాలం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 30-31 ವಚನ. యోహాను సువార్ತೆ 14ನೇ అధ్యాయ
14ನೇ ಅಧ್ಯಾಯ 31 ವಚನಗಳು. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఆ ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఉమ్. నాతో వానికి సంబంధమేమీ ఆ, లేదు. చాలండి. యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే యేసుక్రీస్తు తన సేవ చేయాలి, ఈ లోకమంతటిని సువార్తని తెలియపరచాలని బాప్తీసం పొంది వచ్చిన తర్వాత సాతాను యేసుక్రీస్తుని శోధనకు లోన్ చేస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వస్తున్నాడంట? అపవాది వస్తున్నాడంట. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏ క్రియలు యేసు దగ్గర లేవు. దేవుని ఇష్టానుసారంగా యేసుక్రీస్తు బ్రతుకుతున్నాడు గనక యేసుక్రీస్తు దగ్గరికి అపవాది వచ్చుచున్నాడు. నాతో వానికి ఏ సంబంధము లేదు. సాతానికి యేసుకు ఏ సంబంధం లేదు కాబట్టి ఇతని ఎలాగన్నా నేను దారి మళ్లించాలా, ఇతని దేవుని సేవ చేయకూడదు, దేవుని ప్రేమను ఎవరికి తెలియపరచకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సాతాను ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. ఏం చేయడానికంటే శోధించడానికి వస్తున్నాడు. 31వ వచనం. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. నేను ఈ లోకమును ప్రేమించటం లేదు, నేను దేవుని మాత్రం ప్రేమిస్తున్నాను, నా తండ్రిని మాత్రం నేను ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలియపరిచే పని నాకు ఉంది కాబట్టి నేను దేవుని పని మీద దృష్టి ఉంచాను గాని ఈ లోకముల పైన నేను దృష్టి ఉంచలేదు, ఈ లోక సంబంధమైన వాటిపైన నేను దృష్టి ఉంచలేదు అని యేసుక్రీస్తు వారు దృఢ నిర్ణయంతో చెప్తుండగా సాతాను ఆయన శోధించాలని ఆలోచిస్తున్నాడండి ప్రియులారా. గనక మనము ఒక శోధన కాలం వచ్చినప్పుడు దేవునికి దగ్గర ఉండేటట్లు మనము చూసుకునాలా. దేవుని దగ్గర మనం ఎక్కువ కాలము గడపాలా. ఈ లోకంలో మనుషుల దగ్గర ఎక్కువ కాలము గడిపినప్పుడు మనకేమి ప్రయోజనము లేదు. దేవుని కోసము దేవుని ఎదుట మనము శోధనలు బాధలు చెప్పుకున్నప్పుడు మనకి ఒక సమాధానం అనేది దొరుకుతది, ఒక ధైర్యం అనేది దొరుకుతది. ఇంకొక వచనాన్ని చూసుకుందామండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 37, 38 వచనాలు. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 26ನೇ ಅಧ್ಯಾಯ 37, 38 వచన. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతక్రాంతుడగుటకును మొదలుపెట్టాడు. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండురని వారితో చెప్పి. యేసుక్రీస్తుకి సాతాను ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను కొడతారు, హింసిస్తారు, నిన్ను బాధ పెడతారు, ఎలా చేస్తావు యేసు అన్నప్పుడు వాటిని అన్నిటిని తలుసుకొని యేసుక్రీస్తు బాధపడుతున్నాడు, దుఃఖకాంతుడవుతున్నాడు, మరణం అయ్యేంతగా దుఃఖపడుచున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు పేతురుతోనో జెబెదయి కుమారులతోనో చెప్పుకోలేదు, నాకు ఈ బాధ కలుగుతుండది, నాకు ఈ కష్టము జరుగుతుండది నా మనసులోన అని చెప్పుకోలేదు. దేవుని దగ్గర పోతున్నాడు. చూడండి 28వ వచనము. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో నా ములుగుచున్నది, మీరు ఇక్కడే నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు మరణం శిలువ మరణం పొందితే ఈ లోకానికి రక్షణ వస్తుంది కాబట్టి యేసుక్రీస్తుని ఎలాగైనా నేను బాధ పెట్టాలా, వాటినన్నిటిని జ్ఞాపకం చేయాలా అని యేసుక్రీస్తును శోధించినప్పుడు ఆయన కూడా బాధతోన మరణకరమైన స్థితిలోన తన ప్రాణము ములుగుచున్నట్లుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? తనతో ఉన్న వారితోన చెప్పుకోడు కానీ పోయి తండ్రి అని దేవుని ఎదుట మోకాళ్ళ పడి ఏడుస్తాడండి ప్రియులారా. సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించు తండ్రి అంటే తర్వాత కూడా ఏమంటాడంటే, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఎంత శిక్షనైనా ఎంత కష్టమైనా నేను భరిస్తానని యేసుక్రీస్తు వారు చెప్పగలుగుతున్నారండి.
మీరు అనుకున్నచ్చు ఆయన దైవ కుమారుడండి, ఈ లోకంలో ఎన్ని శోధనలు ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆయన భరించగలడు. మనము మనుషులము ఏం భరించగలమండి, మేము నరమాత్రులము, ఆయన దైవ కుమారుడు పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తు భరించగలుగుతున్నాడు, మనం మనుషులము భరించలేము అని అనుకునొచ్చు. మరొక వచనాన్ని చూసుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఇప్పుడైతే మనం అనుకున్నాం కదండి, యేసుక్రీస్తు అయితే దేవుని కుమారుడు అండి, ఆయన భరించగలడు, ఆయన తట్టుకొనగలడు, కష్టము బాధ అయినా మేము తట్టుకోగలడు యేసుక్రీస్తు అనుకున్నాం. గాని మనుషులకు కూడా దేవుడు ఎంత భరిస్తాడో అంత వరకు దేవుడు శోధింపడానికి అవకాశము సాతానికి ఇస్తాడంట ప్రియులారా. ఇంకొకసారి చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదని దేవుడు నమ్మదగిన వాడు. నీవు ఎంత భరిస్తావో అంతే శోధన నీకు ఉంటది, కానీ దానికంటే ఎక్కువ నిన్ను శోధించడానికి దేవుడు అవకాశము ఇయ్యడు. మీకు ఎంతైతే మీరు సహించుకొనగలరో అంత శోధనని మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని శోధనలోనే విడిచిపెట్టడు. మనం సహించలేని శోధనలు మనకి ఇయ్యడు. మనం ఎంత భరించగలమో ఎంత సహించగలమో అంత శోధన మనకే ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ శోధనలో కూడా దేవుడు మీరు మనం ఎంతైతే సహించుకుంటామో అంత శోధననే మనకి ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనుటకు మార్గమును కలుగు చేయును. ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే ఆ శోధనని ఎలా తప్పించుకోనాలా అని దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తున్నాడని మన తండ్రి అయిన దేవుడు తెలియపరుస్తున్నాడండి ప్రియులారా. ఈ రోజు మనము క్రైస్తవులుగా మనుషులుగా జీవిస్తున్నప్పటికీ తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క మనసును అర్థం చేసుకోలేక శోధనలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి లోకాశలను మునిగిపోయి దీనిని ఎలా నేను సహించగలను, దీనిని ఎలా భరించగలను, దేవుడు ఉన్నాడో లేడో, నాకు ఇంత బాధ ఇంత కష్టం వస్తుందని అనేక సార్లు ఆలోచిస్తుంటామండి ప్రియులారా. కానీ వాటినన్నిటిని మర్చిపోయి నాకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు, ఏ శోధనలో కూడా నాకు తోడుగా ఉండి ఈ శోధన నుంచి దేవుడు నన్ను తప్పించగలడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ శోధన కాలంలో నువ్వు స్థిరులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి ప్రియులారా. ఇంకొక వచనాన్ని చూసుకుందామండి. ఇది పరీక్ష కాలము. క్రైస్తవులైన వారికి పరీక్ష కాలాలు కూడా వస్తాయి. ఎప్పుడైతే శోధన కాలాన్ని నువ్వు తట్టుకొని నిలబడినప్పుడు దేవుడు ఇంకొక కాలాన్ని ఇస్తాడని ప్రియులారా, అదే పరీక్ష కాలము. మరి ఎవరిని పరీక్షించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండ 22ನೇ ಅಧ್ಯಾಯ 1-2 ವಚನಗಳು. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు. వచనాన్ని చదువుకుందామండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చాలండి ప్రియులారా, ఇక్కడ
విశ్వాసికి తండ్రి అయిన అబ్రహాముకి ఒక పరీక్ష వచ్చింది. దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడండి ప్రియులారా. అబ్రహామును పిలిచి అబ్రామా అబ్రామా అని దేవుడు పిలుస్తున్నప్పుడు అబ్రాము చిత్తము ప్రభువా అంటాడండి. అప్పుడు అబ్రాహామును పిలిచి దేవుడు ఏమడిగాడంటే, నీ ఒక్కడే ఒక్కడైన కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇస్తావా? మోరియ పర్వతం పైన నీవు నాకు దహన బలిగా నీ కుమారుణ్ణి ఇస్తావా అని అడిగినప్పుడు అబ్రహాం ఏమని దేవుణ్ణి అర్థం చేసుకున్నాలండి ప్రియులారా? ఇచ్చింది ఒక కుమారుణ్ణే, కానీ నువ్వు ఆ కుమారునే దహన బలి ఇస్తావు, ఇయ్యవా అని అడుగుతుండవు కదా దేవుడా, ఎందుకు ఇచ్చావు ఇంతకి? నాకి ఒక కుమారుని నువ్వు ఎందుకు ఇచ్చినావు దహన బలి ఇయ్యమని అడగడానికా? కానీ విశ్వాసులకు తండ్రి ఎలా ఇయ్యాడంటే తనకున్న దేవుడే ఇచ్చాడు కదా నా కుమారుడిని. ఒకవేళ నా కుమారుడు మరణించినా కూడా జీవమునిచ్చే శక్తి నా దేవునికి ఉన్నదని అబ్రహాము గారు అర్థం చేసుకున్నారండి ప్రియులారా. అందుకే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయినాడు ప్రియులారా. ఈ రోజు ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ విశ్వాసులందరికీ తండ్రిగా పేరు పెట్టబడిందంటే ఈయన విశ్వాసం ఎంత గొప్పదండి ప్రియులారా. మనమైతే అబ్రహాం ఒక స్థానంలో ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు దేవుణ్ణి అనుమానిస్తుంటాం ప్రియులారా, అవమానిస్తుంటాము. ఈ మాత్రానికే నాకు కుమారుని ఇచ్చావా? నన్ను బాధ పెట్టడానికి ఇచ్చావు కదా నువ్వు. ఇప్పుడు నా కుమారుణ్ణి నేను దహన బలి చేస్తే నేను సంతోషంగా ఉండగలనా? ఇచ్చింది ఒక కుమారుణ్ణి, అది 25 సంవత్సరాలను వెయిట్ చేపిచ్చి నా సహనాన్ని నా ఓర్పుని నువ్వు పరీక్షించి అప్పుడు నాకు కుమారుని ఇచ్చినావు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకే దహన బలి అని అడుగుతున్నావు కదా దేవుడా. ఇది ఏమన్నా నీకు న్యాయమా? ఇది ధర్మమా? నీకు అర్థం కాదా నా బాధ అని అబ్రహాము దేవుణ్ణి అడగలేదండి ప్రియులారా. ఎందుకంటే దేవుని పైన ఉన్న నమ్మకము అబ్రహాంకి. అబ్రహాము స్థానములో మనం గాని నేను గాని ఉండుంటే దేవుని ప్రశ్నించేదాన్ని అండి ప్రియులారా. దేవుడా 25 సంవత్సరాలు నన్ను పరీక్షించావు కదా, పరీక్షించి నాకు ఇచ్చిన ఒక కుమారుణ్ణి, ఆ కుమారుని నువ్వు దహన బలి ఎలా ఇయ్యమంటావు? నేను నాకున్న ఒకే ఒక కుమారుని ఎంత ప్రేమించానో నేను. వాని ఎత్తుకొని ఎంత సంతోషించున్నాను. వాడు వచ్చినప్పటి నుంచి నా జీవితంలో సంతోషము ఆనందము అన్ని ఎక్కువైపోయినాయి నాకు. ఇప్పుడు ఆ సంతోషాన్ని నువ్వు పోగొట్టాలనుకుంటున్నావు కదా, నన్ను బాధపడాలంటే నువ్వు చూడాలనుకుంటున్నావు కదా అని మనం ఆలోచిస్తున్నామండి ప్రియులారా. కానీ అబ్రాము ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. తన లోపల బాధ కలుగుతున్నా, లోపల దుఃఖం కలుగుతున్నా నా దేవుడు చెప్పినాడు నేను అది చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి మనము. ఆయన నోటి నుండి వచ్చే మాటల ప్రకారము నేను బ్రతకాలి. ఎందుకంటే ఆయన నిత్యుడగు దేవుడు, సత్యుడగు దేవుడు. ఆయన మాటల అనుసారము నేను బ్రతకాలని అబ్రహాము గారు నిర్ణయించుకున్నాడండి. ఆయన ఇష్టానుసారంగా బ్రతికేసినాడు. దేవుడు ఏం చెప్తాడో అది చేసేయాలి అంతే. నాకు దుఃఖం కలుగుతున్నది, నాకు బాధ కలుగుతున్నది, నా పరిస్థితి బాలేదు, నాకు ఏమి అనుకూలించటం లేదని అబ్రహాము గారు అనుకోలేదు. దేవుడు చెప్పినాడా అది నేను చేసేయాలని కుమారుని తొలకపోయి మోరియ పర్వతం పైన బలి ఇవ్వడానికి సిద్ధమైపోయినాడు అబ్రహాము గారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కుమారుని పైన నువ్వు చేయి ఎత్తడానికి వీలు లేదు. చూడండి, పరీక్ష కాలంలో కూడా అబ్రహాము దేవుని పైన ఎంత నమ్మకంతోన ఎంత ధైర్యంతోన ఉన్నాడో. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో చూసుకుందామండి. ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము, అతనిని ఏమి చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనక తీయలేదు గనుక నీవు నీ దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవుడు అబ్రహాముని మెచ్చుకుంటున్నాడు. నేను నీ కుమారుణ్ణి దహన బలి ఇయ్యనని అడిగినాను, కానీ నువ్వు ఏ మాత్రం ఆలోచించకుండా నాకు ఇయ్యడానికి సిద్ధపడిపోయినావు కదా. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నవాడు, నీవు దేవుని యందు భయం కలిగి ఉన్నవాడని నేను కనుగొంటిని, నిన్ను చూసి తిని, కాబట్టి నువ్వు ఆ పిల్లవాని మీద చెయ్యి వేయడానికి వీలు లేదు అని ఇక్కడ అబ్రహాము గారు దేవుడు పెట్టిన పరీక్షలోన గెలిచేసినాడండి ప్రియులారా. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు వస్తుంటాయండి ఇలాగా.
కానీ అబ్రహాము లాగా దేవుని పైన నమ్మకం పెట్టి స్థిరులుగా నిలబడుచున్నామంటే లేదండి ప్రియులారా. ఆ పరీక్షలకి లొంగిపోతున్నాం మనము. మన బాధనే చెప్పుకుంటున్నాం గాని లేదు లేదు నాకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు అని విషయాన్ని మర్చిపోతుంటాం ప్రియులారా. ఎందుకంటే మనము దేవునికి భయపడలేదని అర్థమా? ఆయన ఆజ్ఞలను గనుక గైకొనటం లేదు మనము. లేదండి ప్రియులారా, దేవుని నోట నుండి ప్రతి మాటను మనము గైకొనాలా. దేవుని ఆజ్ఞ అనుసారము మనము బ్రతకాలా. అదే పాఠాన్ని అబ్రహాము గారు ఈ వాక్యం మూలంగా మనకి తెలియపరుస్తున్నారండి ప్రియులారా. ఎందుకు అబ్రహాము జీవితాన్ని ఇంతగా మనకి రాయించాడంటే ఆయన లాంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలా, ఆయన లాంటి నమ్మకత్వాన్ని మీరు కలిగి ఉండాలా. అందుకే అబ్రహాము గారు క్రైస్తవులకి, విశ్వాసులకి తండ్రిగా దేవుడు ఏర్పరిచినారండి ప్రియులారా. ఈ రోజు మేము అబ్రహాము పిల్లలు అని చెప్పుకోవడానికి మనకి యోగ్యత ఉండదా, అర్హత ఉండదా అని ఆలోచించగలిగితే అబ్రహాము గారి ఒక విశ్వాసము మనలో అవగించేంతైనా ఉండదని మనల్ని మనం పరీక్షించుకున్నాలి ప్రియులారా. మనల్ని మనం పరీక్షించుకొని మనం కూడా నేను నమ్మిన దేవుడు కూడా నమ్మదగిన దేవుడు. నేను ఆయన యందు నమ్మకం ఉంచి నాకు ఏ పరీక్ష వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను స్థిరంగా నిలబడతాను. ఎందుకంటే నేను నిలబడతాను, నన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడనే నమ్మకంతోనే మనం బ్రతకాలే గాని పరీక్షలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనము ఇతరులను ఆశ్రయించకూడదండి ప్రియులారా. మనకి తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునిలో మనం ఆశ్రయించాలని కోరుకుంటున్నానండి. మరొక వచనాన్ని చూసుకుందామండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ ಯಾಕೋಬನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 2-3 ವಚನಗಳು. ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ చదువు. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందము అని ఎంచుకొనుడి. మనము సహోదరులుగా విశ్వాసులుగా ఉన్నప్పుడు మీరు శోధనలోన పడతారు. శోధనలో పడినప్పుడు మీరు ఎలా ఉండాలంట? మహదానందం రావాలంట మీకు. ఏమండి, క్రైస్తవులకి ఏముండాలా? శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనిడి. అయ్యో దేవుడా మాకు కష్టాలు వచ్చినాయే, మాకు శోధనలు వచ్చినాయి అని చింతించకుండగా, బాధపడకుండగా నువ్వు దానిని ఎలా ఎంచుకున్నాలంటే ఆనందం పొంగి పొరలాల మనకి. నాకు శోధన వస్తుండది, నాకు కష్టం వస్తుండదంటే మనం ఎలా ఉండాలంట? ఆనందపడాలంట. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకే నువ్వు విశ్వాసిగా స్థిరంగా ఉండవంటే నీకు శోధనలు వస్తాయి. ఈ శోధనలోనే ఉన్నావు అంటే దేవునికి ఇష్టలుగా ఉండిన వారని అర్థం చేసుకున్నాలా. ఈ కష్టం వచ్చింది అంటే లేదు లేదు నేను దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం కాబట్టి నాకు కష్టం వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాలంట ప్రియులారా. యాకోబు పత్రికలో అదే తెలియపరుస్తున్నాడు దేవుడు. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే నీవు దేవుని విశ్వాసిస్తుండవు, దేవుని నమ్ముతుండవు. దానికే నీ విశ్వాసానికి ఏం కలుగుతుండది అంటే పరీక్ష కలుగుతుండదంట ప్రియులారా. అవునండి, అందరి జీవితాల్లో కొన్ని పరీక్షలు వస్తుండయా? వచ్చే ఉంటాయండి ప్రియులారా. మనం ఎప్పుడైతే బాప్తిసము పొంది యేసుక్రీస్తు నామములను కడగబడి దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకుంటామో కొద్ది రోజుల్లోనూ మనకి స్టార్ట్ అయిపోతాయండి ప్రియులారా. ఎందుకంటే మన విశ్వాసానికి కలుగుచుండది పరీక్ష అంటే నేను దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నలా. అప్పుడైతే మనకి ఆనందం కలుగుతుందండి ప్రియులారా. లేదు నేను ఇన్ని దినాలు సంతోషంగా ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అనుకుంటే నీకు మహదానందం కలగదు, దుఃఖం కలుగుతుందండి ప్రియులారా. దానికే యాకోబు గారు ఏమని చెప్తున్నారంటే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్షలో
పుట్టుచున్నవని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను 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 అనునాంగులను అనునాంగులను ఏ విషయములోనైనను లేని వారునై ఉండునట్లు కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నీవు ఏ విషయంలో కూడా నాకు కొదవ ఉండదు, నాకు కొదవ ఉండదని ఆలోచించకుండగా నీ ఓర్పు సహనముతోన, నీ క్రియలతోన నీ జీవితాన్ని కొనసాగించాలి ప్రియులారా. విశ్వాసులకు కలుగు పరీక్షల్లోన నీవు ఎలా ఉండాలంటే ఓర్పుతోన సహనముతోన నీ క్రియలను కొనసాగించాలంట ప్రియులారా. ఆ శోధనని, ఆ కష్టాన్ని, ఆ బాధని ముందర పెట్టుకొని దుఃఖపడటం కాదు గాని మహదానందమని ఎంచుకొని నీవు ఎలా ఉండాలి అంటే ఓర్పుతోన నీ క్రియలను కొనసాగించాలి. నీవు దేవుని కోసం ఎలాగైతే బ్రతుకుతున్నావో ఆ క్రియలనే కొనసాగించాలి అని యాకోబు పత్రికలోన దేవుడు మనకు తెలియపరుస్తున్నారండి ప్రియులారా. ఇప్పుడు మనము రెండు విషయాల గురించి తెలుసుకున్నాం ప్రియులారా. శోధన కాలంలోన క్రైస్తవుడు ఎలా ఉండాలి, పరీక్ష కాలంలోన ఎలా ఉండాలనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ విషయం ఏంటంటే సంతోషకరమైన కాలం అంట. సంతోషకరమైన కాలం ఎలా ఉంటదని మనం ఆలోచించగలిగితే, మనము క్రైస్తవులు వచ్చిన తర్వాత కొంతమంది అభివృద్ధి పొందుతా ఉంటారు ప్రియులారా. అంటే దేవుని నమ్ముకున్నానండి, దేవుని ఆశీర్వాదం వలన నేను ఇల్లు కట్టుకున్నాను, దేవుని ఆశీర్వాదం వలన నేను ఆటోలు కొన్నాను, దేవుని ఆశీర్వాదం వలన నా కుటుంబము బాగున్నది అని సంతోష కాలములోన మనము దేవుణ్ణి ఎలా సంతోష పెడతామా, బాధ పెడతామా? ఎందుకంటే మనిషికి ఏదైనా ఎక్కువైపోతే దేవుణ్ణి మర్చిపోతారండి ప్రియులారా. ఈ రోజు సంతోషాన్ని నీకు ఇచ్చాడంటే దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా, మర్చిపోతున్నావు అని దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ప్రియులారా. అందుకే నీకు దేవుడు సంతోషకరమైన కాలాన్ని ఇచ్చినాడు. ఆ కాలంలో నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని మర్చిపోకూడదు. నాకేం తక్కువ, నాకు ఇల్లు ఉండదు, నాకు పొలం ఉండదు, నాకు బంగారం ఉండదు, నాకు చేను ఉండదు, నాకు సైట్లు ఉండయి, నాకు బిల్డింగులు ఉండయి, నా చుట్టుపక్కల అన్ని ఉండయి, నేను దేని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. నాకేమి తక్కువని నేను చర్చికి రావాలి? కష్టాల్లో, బాధలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చర్చికి పోతారు, నేను ఎందుకు పోవాలి? నాకేమి తక్కువ? చర్చికి ఎందుకు పోతారని అందరూ లోకంలో అర్థం చేసుకుంటారండి. వాళ్ళకి ఏదో రోగం ఉంది, వాళ్ళకి ఏదో కొదవ ఉంది, వాళ్ళకి ఏదో కష్టం ఉంది, దాన్ని తీర్చమని వేడుకోవడానికి పోతారు అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటారు, వీళ్ళు ఏదైనా ఘోరమైన పాపం చేసింటారు, ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి ఆదివారము చర్చికి పోతారు అనుకుంటారు ప్రియులారా. కానీ నీకు సంతోషాన్ని, నీకు ఆనందాన్ని ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడండి ప్రియులారా. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకున్నాలా. దేవుడా నాకు ఇంత ఇచ్చినావు, నీకేమి ఇయ్యగలను, నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను, నన్ను పోషిస్తుండవు, ఇంతగా కాపాడుతుండవు, నా కుటుంబాన్ని ఇంతగా నువ్వు రక్షిస్తుండవు, ఇంతగా నన్ను భద్రపరుస్తుండవు అని నువ్వు కృతజ్ఞతలు చెప్పడం మానేసి నాకేమి తక్కువ, నాకేది కొదవలేదు, నేను ఎవరికి సాటికాను, నేనే గొప్ప అనుకొని నువ్వు మాట్లాడకూడదండి ప్రియులారా. ఒకవేళ నువ్వు సంతోషకరమైన కాలంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని గురించే మాట్లాడాలి. దేవుడే నా జీవితంలో ఈ సంతోషాన్ని ఇచ్చినాడు, దేవుడే ఇచ్చినాడు నాకు ఇవన్నీ, కానీ నా కష్టార్జితం వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను, నా కష్టార్జితం నేను పొలం కొనుక్కున్నాను, నా కష్టార్జితాన్ని పెట్టి నేను సైటు కొన్నాను అంటే దేవుడు ఒప్పుకోడండి ప్రియులారా. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, నీ చేతులకి కాలాలకి నీ మెదడులోని ఆలోచనలు పుట్టించింది దేవుడు. ఎలా సంపాదించుకున్నాలి, నా కష్టాన్ని ఎలా తీర్చుకున్నాలని నువ్వు కష్టాల్లోన, ఇబ్బందుల్లోన, అన్ని కొదవలను ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి అన్నిటిని నీకు ఇస్తే ఆ దేవుని మర్చిపోకూడదండి ప్రియులారా. మరొక వచనాన్ని చూసుకుందామండి ప్రియులారా. 2వ సాముయేలు గ్రంథము, ಎರಡನೇ ಸಾಮುವೇಲು 7ನೇ ಅಧ್ಯಾಯ 18-19 ವಚನ. 2ನೇ ಸಾಮುವೇಲ 7ನೇ ಅಧ್ಯಾಯ 18-19 ವಚನಗಳು. దావీదు రాజు లోపల ప్రవేశించి
దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసింది. చాలండి ప్రియులారా. దావీదు మహారాజు అతని యొక్క గొర్రెల కాపరి. దావీదు ఎవరండి? గొర్రెల కాపరిని దేవుడు హెచ్చించినాడు. ఇజ్రాయేలు 2వ రాజుగా దావీదుని దేవుడు అభిషేకం చేసినాడు. ఆ రాజు మందిరం లోపల ప్రవేశించి ఏమని అంటున్నాడంటే, యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను నేను ఎంతటి వాడను. సంతోషకరమైన కాలము నీకు ఉన్నదంటే, సంతోషకరమైన సందర్భము నీకు ఉన్నదంటే దేవునికి నువ్వు కృతజ్ఞులుగా ఉండాలి. నువ్వు ఆనందకాలంగా నువ్వు ఆడంబరంతోనూ సంతోషంతో నువ్వు ఉండావంటే ఫస్ట్ నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని అంటే దేవుని ప్రియులరా. అదే మనకు దావీదు మహారాజు గారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. దేవుడా, నన్ను రాజును చేశావు, నా కుటుంబాన్ని ఇంతగా బాగు పెట్టావు, మేము ఏ పాటి వారమయ్యా, ఎందుకు మమ్మల్ని ఇంతగా హెచ్చిస్తుండవు, నీ ముందర నేను ఎంత, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తుండవు, నాకు ఈ అర్హత లేదు కదా, అర్హత లేని నన్ను రాజునుగా ఏర్పరిచినావు, ఎక్కడ ఉన్న నా కుటుంబాన్ని నువ్వు కాపాడుచున్నావు, నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని అని దేవుడు దావీదు మహారాజు గారు దేవుని ముందర మనవి చేస్తున్నారండి ప్రియులారా. రాజు కదండి, అంతాపురంలో హాయిగా ఉండొచ్చు కదండి ప్రియులారా, అవునా? దేవుని మందిరానికి రావాల్సిన అవసరత ఉండదా దావీదు మహారాజుకి? రాజ్యంలో ఎన్ని పనులు ఉంటాయి? ఇక ఇజ్రాయేలీలు అంటే చాలా మంది, ఎన్ని దేశాలు ఉంటాయి ప్రియులారా, ఎంతమంది ప్రజలు ఉంటాయి, ప్రజల కష్టాలేమి బాధలేమి, ఈ రాజ్యానికి ఏమి కావాలి, ఏమి కొదవైంది, ప్రజలు ఎంత కష్టం ఉంది, ఎంత భారం ఉంది, ఎవరెవరు ఏం చేస్తుండారు అని ఇవన్నీ ఆలోచించేది మానేసి దేవుని సన్నిధినికి వచ్చి, దేవుడా నన్ను రాజుగా చేసినావు కదా, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను హెచ్చింపజేసినావు కదా, నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని దావీదు మహారాజు గారు దేవుడు తన జీవితంలో చేసిన మేలులని సంతోషాలను బట్టి దేవునికి కృతజ్ఞతగా మనవి చేసుకుంటున్నాడని ప్రియులారా. అలాగే కింది వచనాలు చూసుకుందామండి. ఇంతగా హెచ్చించి చేసినంత నీ దృష్టికి కొంచెమైనను, చదవండి, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి కాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదాను నేను ఇక నీతో ఏం చెప్పుకొందును. ప్రభువా, నువ్వు నాకు అంత ఇచ్చేసినావు. మానవుల పద్ధతిలో చూస్తే ఇది కొంచెం అనిపిస్తుంది నీకు, కానీ నా జీవితంలో ఎంత ఇచ్చినావో నీకు అర్థం కావటం లేదా. నేను ఏ పాటి వాడిని, ఏం దేవుడా నాకు ఇంతగా ఇచ్చేసినావని ఎప్పుడైనా ఎవరన్నా అడిగినామండి దేవుణ్ణి? మన జీవితంలో కొన్ని సంతోష కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినాము, దేవుడా నేను ఏ పాటి దాన్ని, నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చినావు, ఇంత అనుకూలమైన దినములను అనుకూలమైన పరిస్థితుల్లో నాకు కలగనిస్తుండవయ్యా, నేను ఏ పాటి దాన్ని నీ ముందర అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినామండి? దేవుని ముందర మనవి చేసుకుందామంటే లేదు ప్రియులారా. ఇంతేనే దేవుడా. వాయిస్ బ్రేక్ అవుతున్నదే, ಸ್ವಲ್ಪ బ్రేక్ మైకా. దావీదు మహారాజు గారు తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు తన జీవితంలో చేసిన మేలులను బట్టి ఎలా మనవి చేస్తున్నాడంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి ఆ యొక్క దేవుడు నాకు ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోయి తనలో తానే పొంగిపోతున్నాడు. నేనే చేసుకున్నాను, నేనే తెచ్చుకున్నాను, నేనే సంపాదించుకున్నానని మనిషి అనుకుంటున్నాడు. గాని ఇజ్రాయేలీల రాజైన దావీదు దేవుని సన్నిధానానికి వచ్చి తనకు చేసిన ఉపకారముల గురించి దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. దేవుడా నాకు ఇంత ఇచ్చినావు. మానవుల దృష్టికి ఇది కొంచెమే, మానవుల పద్ధతిలో నువ్వు చేసింది నీకు కొంచెం అనిపిస్తుంటది, కానీ ఇది ఎక్కువ చేసినావు దేవుడా. నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీ వాక్యమును బట్టి ఇష్టానుసారముగా నీ కార్యములను జరిగించి నీ దాసుడగు నాకు దీనిని తెలియజేసితివా. నేను అడగకుండానే అన్ని ఇచ్చినావు కదా,
నేను నీకు ఘనత వచ్చేటట్లుగా, నీకు మహిమ వచ్చేటట్లుగా, నీ వాక్యానుసారంగా, నీ ఇష్టానుసారమైన కుమారునిగా నేను బ్రతుకుతాను అని దావీదు మహారాజు గారు దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడండి ప్రియులారా. ఈరోజు మన జీవితంలో అన్ని ఇచ్చిన దేవుడా, నువ్వు నా జీవితంలో అన్ని ఇచ్చినావు, ఇప్పుడు నుంచి నేను నీకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకను. ఎందుకంటే నా జీవితంలో అన్ని నువ్వు ఇచ్చేసినావు, అన్ని నువ్వు తీర్చేసినావు, కాబట్టి ఇప్పుడు నుంచి నా జీవితము నీ కోసమే, నీ ఇష్టాలు నెరవేర్చడానికే నా జీవితము అని ఎప్పుడైనా మనుషులుగా మనము దేవునికి చెప్పినామండి ప్రియులారా? దావీదు మహారాజు గారు చెప్తున్నారండి ప్రియులారా, దేవుడా నువ్వు నాకు అన్ని ఇచ్చినావు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ ఒక్కడే దేవుడివి, నీవు నాకు అన్ని ఇచ్చినావు కదా, నేను నీ వాక్యమును బట్టి నీ ఇష్టానుసారమైన నీ ఘన కార్యములు జరిగించి నీ దాసుడగు నాకు దీనిని తెలియజేసితివా. మన జీవితంలో అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు అంటే వాటి గురించి మనం ఆలోచించకూడదు, ఇచ్చిన దేవుని గురించి మనము ఆలోచించాలనే విషయాన్ని దావీదు మహారాజు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారండి ప్రియులారా. మన జీవితంలో దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి సిద్ధమైపోవాలి ప్రియులారా. మనకున్న వాటిని చూసి సంతోషించి ఆనందించడానికి మనకి టైం లేదు, ఎందుకంటే దేవుడు అన్ని సమకూర్చేసినాడు మనకి. కాబట్టి మనము దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి మన జీవితాన్ని, అవకాశాన్ని కల్పించాలి ప్రియులారా. కానీ ఈ రోజు మనిషి దేవుడు ఎంత ఇచ్చినా సాలదంటూ ఇంకా 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 కావాలని దేవుణ్ణి అడుగుతున్నాడే తప్ప, దేవుడా నీ కోసం నేను ఏం చేయగలను, నీ కోసం నేను ఎలా బ్రతకగలనని క్రైస్తవులైన వారు కూడా అడగలేకపోతున్నారు ప్రియులారా. ఎందుకంటే ఈ లోక ఆశ, నేత్రాశ, జీవడంబపు ఆశ ఎంత ఉన్నా తక్కువే అనుకుంటున్నారు ప్రియులారా. లేదు నాకు ఇంత ఇచ్చినాడు కదా చాలు, ఈ జీవితానికి ఉన్న జీవితాన్ని దేవుని కోసం బ్రతికేస్తాను, దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను అని అనుకోవటం లేదు ప్రియులారా. ఈరోజు దావీదు మహారాజు గారు తనకిచ్చిన దాంటిని అంతటిని జ్ఞాపకం చేసుకొని, దేవుడా నేను నీ ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఆ మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడు దావీదు మహారాజు కుటుంబం అంతటిని ఆశీర్వదిస్తున్నారండి ప్రియులారా. ఈరోజు మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటల ద్వారా మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది ప్రియులారా. దేవుడు ఎంత ఇచ్చినా తక్కువ అనుకుంటూ కూర్చుంటే ఉన్నది కూడా లేకుండా అయిపోతుంది ప్రియులారా. ఇచ్చిన ఉన్న దాంట్లోన నువ్వు సంతోషించి దేవుని ఇష్టానుసారంగా మనము బ్రతకాలి. ఈ సంతోషమైన కాలం ఇచ్చినాడు కదా, ఆ కాలాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, కానీ దేవుణ్ణి మర్చిపోయి నీవు బ్రతకకూడదు. ఇప్పటి వరకు మనం 3 కాలాల గురించి ఆలోచించినాం ప్రియులారా. ఒకటి ఏదంటే శోధన కాలము, పరీక్ష కాలము, సంతోష కాలము. మన జీవితంలోన ఇంకా అనేకమైన సంతోషాలకు దేవుడు కారణమవుతారండి ప్రియులారా. కొంతమంది బర్త్డేలు చేసుకుంటారు, కొంతమంది పెళ్లిళ్ళ దినములు చేసుకుంటారు, కొంతమంది ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటారు. ఈ సంతోషమైన కాలంలోన మనము దేని గురించి ఆలోచించాలా అని ఆలోచించగలిగితే ఇంకొక వచనాన్ని చూసుకుందామండి ప్రియులారా. ಕೀರ್ತನೆಗಳು 105ನೇ ಅಧ್ಯಾಯ 1-2 ವಚನಗಳು. దావీదు కీర్తనలు 105వ అధ్యాయము, దావీదు కీర్తనలు 105వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మన జీవితంలోన ఈరోజు పుట్టిన దినాలు చేసుకుంటున్నాము, పెళ్లిళ్ళ దినాలు చేసుకుంటున్నాము, మన సంపాదనల గురించి ఆలోచిస్తున్నాము, సంపాదన ఎక్కువైంది, మా ఇంటికి సంతోషం వచ్చింది,
నా కుమారుడు పుట్టినాడు, నాకు కుమార్తె పుట్టింది, నేను బ్రతికి 50 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయిందని నువ్వు పడేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే యెహోవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట ప్రియులారా. యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటించుడి. దేవుడు నన్ను 60 సంవత్సరాలు బ్రతికించినాడంటే నువ్వు బ్రతకడానికి కారణం ఎవరు అంటే దేవుడు ప్రియులారా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరంటే దేవుడు ప్రియులారా. ఈరోజు అనేక మందికి పెళ్లిళ్ళు కావటం లేదు, అనేక మంది 60-70 సంవత్సరాలు బ్రతకటం లేదు, కానీ నిన్ను బ్రతికిస్తున్నాడు, నీకు పెళ్లి చేయించాడు, నీకు పిల్లల్ని ఇచ్చినాడు. దాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకొని నీ సంతోషకరమైన విషయాల్లోన, నీ సంతోషకరమైన దినములలోన నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటించుడి. ఈ సంతోషానికి కారణము నా దేవుడే, ఈ ఆనందానికి కారణము నా దేవుడే అని ఎక్కడ ఒప్పుకున్నాలంట మీరు? జనులలో ఆయన కార్యాలను తెలియపరచాలంట. నీవు సంతోషపడి నీ ఇంట్లో నువ్వు చేసుకోవడానికి వీలు లేదు. ఎవరి దగ్గర చెప్పుకున్నాలంట ప్రియులారా? జనులలో పోయి ఆయన నామాన్ని ప్రచురింపజేయాలి, ప్రకటించాలి. ఈ రోజు మనం పుట్టినరోజులు చేసుకుంటున్నామండి ప్రియులారా. మన కుటుంబంలోనూ మనమే కేకులు కట్ చేసుకొని వంటలు చేసుకొని తినేస్తుండము, కానీ ఆయన నామాన్ని ప్రకటించగలుగుతున్నామా జనులలోన అంటే లేదు ప్రియులారా. నీ సంతోషానికి కారణమైన దేవుని గురించి నువ్వు పాడాలా, కీర్తించాలా, ఆయన నామాన్ని అనేక జనులకు నువ్వు ప్రకటించాలా. అందుకే దేవుడు నిన్ను 60-70 సంవత్సరాలు బ్రతికిస్తుండడు. అందుకే దేవుడు నీకు కుమారుని కుమార్తెలను ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన నామాన్ని నువ్వు ప్రచురింపజేయాలా. ఎవరిలోన అంటే జనములలోన. ఎంతమంది జనాలు ఉంటారో నీకు ఎంతమంది తెలుసో వాళ్ళందరికీ నువ్వు దేవుని నామాన్ని ప్రచురింపజేయాలా. ఇదిగోప్ప నా జీవితంలోనూ నాకు కుమారుని ఇచ్చాడే. ఎవరు ఇచ్చారే? దేవుడు ఇచ్చాడే. నేను 70 సంవత్సరాలు, నాకు ఈ సంవత్సరం వస్తే నాకు 70 నిండిపోతాయి అని నువ్వు చెప్పుకోవడానికి వీలు లేదు. నాకు 70 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నా దేవుడు ఇచ్చాడే, నేను నమ్మిన దేవుడు ఇచ్చాడే. ఆ దేవుడు ఎవరో తెలుసా? యెహోవా దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని నువ్వు జనుల ముందు చెప్పాలి. నీలో నువ్వు చెప్పుకొని సంతోషపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ సంతోషానికి కారణమైన వాళ్ళ గురించే మనము చెప్పుకున్నలా. మనకి ఎవరైనా ఒక 10,000 అప్పు ఇస్తే వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటామండి ప్రియులారా? చెప్పుకుంటామా లేదా? ఫలానా వ్యక్తి నా కష్టంలోనే 10,000 ఇచ్చినాడు, దేవుడు అంటే వాడు. నేను ఒక్కసారి అడిగినాను, అన్నా నాకు ఈ కష్టం ఉంది అన్న అంటే టక్కుమని 10,000 ఇచ్చినాడండి. అట్లాంటి మనుషులు ఏడుంటారు ఈ లోకంలోన అని పదే 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 జ్ఞాపకం చేసుకుంటామండి ప్రియులారా. కానీ ఆయుష్ కాలాన్ని ఇచ్చిన దేవుడు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసిన దేవుని గురించి నువ్వు జనముల్లోనూ ప్రచురింపగలుగుతుండవా? ఆయన నామాన్ని కీర్తించగలుగుతుండవా? ఆయన గురించి నువ్వు అతిశయపడుచున్నావా? ఈ రోజు తల్లిదండ్రుల గురించి పిల్లలు అతిశయపడుతున్నారు, పిల్లల గురించి తల్లిదండ్రులు అతిశయపడుతున్నారు, బంధుమిత్రులను చూసి అతిశయపడుచున్నారు. కానీ దేవుని గురించి అతిశయపడే వాళ్ళు ఈ లోకంలో లేదు ప్రియులారా. క్రైస్తవులు మట్టుకు కూడా వాళ్ళని చూసి వాళ్ళు అతిశయపడుతున్నారు, వాళ్ళకున్న దాన్ని చూసి అతిశయపడుతున్నారు. కానీ నా జీవితంలో నాకు అతిశయము, నాకు గర్వ కారణము నా దేవుడు అని ఎవరు దేవుని గురించి అతిశయపడటం లేదు ప్రియులారా. అందుకే దావీదు మహారాజు గారు తెలియపరుస్తున్నాడు, యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటించ చేయుడి, జనులలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషించుడి. ఆయన అద్భుత కార్యాలు చేసినాడు నా జీవితంలో అని జనులలో పోయి నువ్వు మాట్లాడాలంట ప్రియులారా. ఈరోజు మందిలోన మాట్లాడడానికి సిగ్గుపడకూడదు క్రైస్తవులు. ఎందుకంటే ఆయన నామాన్ని మందిలో చెప్పడానికి మనము గర్వకారణం పడాలి, ఆయన పిల్లలను చెప్పుకోవడానికి మనకి ధైర్యం ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవులు అది చేయటం లేదు ప్రియులారా. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు. ఎలా మాట్లాడాలప్ప అంత ముందు నేను ఎట్లా మాట్లాడగలను? నీ తండ్రి గురించి నువ్వు తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. నా పరలోకపు తండ్రి నాకు ఆ ధైర్యాన్ని, ఆ బలమును, నాకు మాట్లాడగలిగే శక్తినిచ్చినాడు, నాకు నోరునిచ్చినాడు, నోటిలో నాలుకను పెట్టినాడు. ఇన్ని భాషలు నేను మాట్లాడుతున్నానంటే కారణము దేవుడు. ఎందుకంటే భాషలను నేర్చుకోవడానికి జ్ఞాపక శక్తి ఉండాలండి ప్రియులారా, అర్థం చేసుకునే గుణం ఉండాలి ప్రియులారా. ఆ గుణాన్ని, ఆ యొక్క ఆలోచనని ఇచ్చింది దేవుడే కదండి ప్రియులారా.
ఆ దేవుని ఎందుకు జ్ఞాపకం చేసుకొని నువ్వు నలుగురిలోనూ మాట్లాడలేకపోతుండవు? దేవుని మర్చిపోతుండరు ప్రియులారా. అందుకే నీకిచ్చిన దాన్ని గురించి నువ్వు నాకు ఇది దేవుడే ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొని జనములలోన మీరు ఆయన నామాన్ని ప్రచురించాలా, ప్రకటించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులుగా మనకి 3 కాలాలు ఇస్తాడు దేవుడని జ్ఞాపకం చేసుకున్నామండి. శోధన కాలము, పరీక్ష కాలము, సంతోషమైన కాలము. శోధన కాలంలో ఎలా ఉండాలి నా పిల్లలని దేవుడు తెలియపరుచున్నాడు. పరీక్ష కాలంలోన మనం ఎలా ఉండాలి, అబ్రహాము గారు లాగా విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి. శోధన కాలం, సంతోష కాలంలోన దావీదు మహారాజులాగా ఉండాలని దేవుడు తెలియపరిచినారు ప్రియులారా. వీటన్నిటిని మన హృదయంలో ఉంచుకొని ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మన జీవితంలో కూడా శోధన కాలం రావచ్చు, పరీక్ష కాలము రావచ్చు, సంతోషకరమైన కాలము కూడా రావచ్చు ప్రియులారా. వీటినన్నిటిని ఈ వాక్యాలను బట్టి మనము దానిని అర్థం చేసుకొని మన జీవితంలో కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించే పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులారా. విన్న వాక్యాన్ని బట్టి మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, ఇదిగో దేవా, మమ్మల్ని ప్రేమించి ఈ సాయంకాలమున తండ్రి క్రైస్తవులుగా మేము భూమి మీద ఎలా బ్రతకాలని మీరు తెలియపరిచిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. అవును తండ్రి, శోధనలో వచ్చినప్పుడు మేము కృంగిపోయి తండ్రి, లోకంలో పడిపోయి తండ్రి, అనేక బాధలకు ఇబ్బందులకు లోనైపోయి తండ్రి, అనేకమైన ఆలోచనలతో నా తండ్రి ఈ జీవితం వద్దనైన మట్టుకు తండ్రి మేము ఆలోచిస్తుండగా ప్రభు, ఇదిగో నీకు సహించేంత వరకే నేను ఇస్తాను, అంతకు మించి ఇయ్యనని తండ్రి మీరు తెలియపరుస్తున్నారు ప్రభు. తండ్రి, ఏ కష్టము ఏ బాధ వచ్చిన తండ్రి నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు ఈ శోధన మార్గం నుంచి నేను తప్పిస్తానని తండ్రి మీరు తెలియపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఇదిగో దేవ, పరీక్ష కాలంలోనూ నేను ఎలా ఉండాలి, సంతోష కాలంలోనూ నేను ఎలా ఉండాలని తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి మా జీవితాలను తండ్రి అద్భుతమైన మాటలను మీరు తెలియపరిచినందుకు మీ కృతజ్ఞతలను తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఇదిగో దేవ, పాటలు పాడిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి, ప్రార్థన చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. తండ్రి, దీవించండి, బలపరచండి ప్రభు. ఈ గూగుల్ మీట్కి కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు అని వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళ జీవితంలో కూడా తండ్రి అనేకమైన శోధనలు, బాధలు, ఇబ్బందులు ఉండవచ్చు ప్రభువా మీకు తెలుసు తండ్రి దేవ. వాటినన్నిటినీ తండ్రి జయించుటకు తండ్రి, వాటినన్నిటిని ఎదిరించుటకు బలమును తండ్రి, ధైర్యమును అనుగ్రహించండి ప్రభువా. నిరంతరము తండ్రి నీ పిల్లలుగా జీవించే బలమును మాకు అనుగ్రహించండి అని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఇమానుయేలు అయ్యను కూడా మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకునండి అని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా తండ్రి, ఆయనకి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చి తండ్రి అనేకులకు మీ సువార్తను ప్రకటించే భాగ్యముని కాలాన్ని మీరు అనుగ్రహించండి అని వేడుకుంటున్నాను తండ్రి. అదే విధము ఓ ప్రభు తండ్రి, గూగుల్ మీట్ నడుపుతున్న తండ్రి మహాలక్ష్మి సిస్టర్ ను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఇదిగో తండ్రి, డేవిడ్ వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. తండ్రి, వాళ్ళకి తండ్రి మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి ప్రభు. ఇంకా అనేకులకు తండ్రి మీ గూగుల్ మీట్ ద్వారా వాక్యాన్ని వినిపించే భాగ్యాన్ని అనుగ్రహించండి అని వేడుకుంటున్నాను ప్రభు. కూడొచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, బలపరచండి ప్రభు. తండ్రి, మీ రాజ్యం వచ్చే వరకు తండ్రి నీ పిల్లలుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు. అపవాది చేయుచున్న శోధనలకు తండ్రి మేము కుంగిపోకుండా తండ్రి నీ సంఘములో నిలబడే పిల్లలుగా మమ్మల్ని దీవించి బలపరుస్తారని నమ్ముచు తండ్రి అందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసువారి పరిశుద్ధ నామములోన ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.